కేస్ టేకింగ్ గురించి కొంతవరకు స్టార్ట్ చేసాం. సరైన పద్ధతిలో కనుక మనం కేస్ టేకింగ్ చేసినట్లయితే హాఫ్ క్యూర్, సగం నివారణ చేయగలిగినట్లే. సో yesterday we have studied that if we understand and take a case properly, then it is already half cured. Okay. ఈవెన్ నేను చెప్పుకున్నాను, కేస్ టేకింగ్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మెథడ్ ఆఫ్ హోమియోపతి, ట్రీట్మెంట్ ఆఫ్ హోమియోపతి. మామూలుగా కేస్ టేకింగ్ అంటే జనరల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు ఏవో రాసేసి దాని ప్రకారం మనం మందులు ఇచ్చేస్తాం. అలా కాకుండా దీంట్లో ఒక ప్రాపర్ విధానం అనేటువంటిది ఉంటుంది అన్నమాట హోమియోపతిలో. దాన్ని తెలుసుకోవాలి మనం. సో నార్మల్లీ వాట్ డూ యూ మీన్ బై కేస్ షీట్? ఓన్లీ some symptoms which the patient is suffering, we will note it down and we will give medicine. In homeopathy there is a particular process which is important for treatment. One should note down symptoms in the language of the patient. అంటే ఇప్పుడు మనం కేస్ టేకింగ్ చేస్తున్నాం అనుకోండి, పేషెంట్ ఎలా చెప్తే ఆ వర్డ్స్ని ఫస్ట్ మనం రాసుకోవాలి, తర్వాత మనకు అర్థం కానివి అడగాలి. లేకపోతే ఏమవుతుంది, సపోజ్ ఇప్పుడు ఎక్కడ గుంటూరు నుంచో నెల్లూరు నుంచో ఒంగోలు నుంచో ఇక్కడ డిస్పెన్సరీకి వచ్చారనుకోండి, విశాఖపట్నం వచ్చాం కదా అని చిన్న ముషోడు వచ్చారు డిస్పెన్సరీకి, రాస్తున్నారు. ఏంటమ్మా ఎలా ఉంటుందంటే ఆవేశం వస్తుందండి. ఆవేశం అంటే ఇరిటేషన్ అనకూడదు మనం, ఆవేశం అంటే ఇక్కడ ఆయాసం అనమాట. కాబట్టి లాంగ్వేజ్ ఫస్ట్ కరెక్ట్గా వాళ్ళు చెప్పిన లాంగ్వేజ్లో రాసుకోకపోతే మనం తర్వాత ఇచ్చే మందు మారిపోతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నోట్ డౌన్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద పేషెంట్స్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద పేషెంట్స్. విచ్ వర్డ్స్ హీ యూస్ ఎగ్జాక్ట్లీ వీ షుడ్ నోట్ డౌన్. లేటర్ ఇఫ్ వీ డు నాట్ అండర్స్టాండ్ వీ కెన్ ఆస్క్ దెమ్. మేము ఆదోని వెళ్ళామన్నమాట. మాస్టర్ గారు బుజ్జి గారు క్లాసులు పెట్టారు అక్కడ 2005లో. వెళ్ళాం. అక్కడికి వెళ్తే సరే మీ రూమ్ అక్కడ ఉంది, బీగం ఇంట్లోనే తెచ్చుకోండి అన్న. అంటే బేగం గారిని ఎవరైనా ఉన్నారేమో, ఆవిడ దగ్గర నుంచి తాళాలు తెచ్చుకోలేమో అనుకున్నాను. బీగం అంటే తాళం అక్కడ. నాకు అప్పటి వరకు తెలియదు, మేము ఎక్కడి నుంచి వెళ్ళాం కదా. అక్కడ బీగం తెచ్చుకోండి బీగం తెచ్చుకోండి, బేగం గారు ఎక్కడ కనిపించలేదు. సో లాంగ్వేజ్ మారిపోతుంది. అర్థం కాలేదనుకోండి, అప్పుడు మనం వే అంతా తప్పులోకి వెళ్ళి మనం అంతా ఇంత కష్టపడి కేస్ టేకింగ్ చేసిందంతా వృధా అయిపోతుంది. కాబట్టి పేషెంట్ ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఆ లాంగ్వేజ్లో ఫస్ట్ రాసుకుని తర్వాత మనకి అర్థం కాని వాళ్ళని అడగాలి. ట్రై టు అవాయిడ్ లీడింగ్ క్వశ్చన్స్. అంటే తర్వాత ఇప్పుడు మనం మెటీరియల్ మెడికల్ ఏదైనా చదువుకున్నాం అనుకోండి, మనకు డ్రగ్ బాగా నచ్చేసింది అనుకోండి, ఏదో నక్స్వామిగా చదివాం, ఆ డ్రగ్ మనకు బాగా నచ్చేసింది, ఇది చాలామందికి ఇండికేట్ అవుతుందని చెప్పారు, డైజెషన్ ట్రబుల్స్కి ఇండికేట్ అవుతుందని చెప్పారు అనుకోండి సపోజ్, నేను నమ్మను. ఇంక వాడు నా కడుపులో నొప్పి అంటే ఇంకా మనం దానికి సంబంధించి నీ కోపం వస్తుందా? రాదండి అన్న. రాదా? అస్సలు రాదా? అస్సలు 10 సార్లు వస్తుందండి. రాదని చెప్తున్నాను అంటే ఆ కోపం వస్తుందని రాసుకోకూడదు. మనకి నచ్చినట్టు రాయకూడదు, వాడు ఏం చెప్పాడో అది రాసుకోవాలి. సో we have to try to avoid leading questions, because in future if we study Medica and we are favorite of some drugs, if we say 1 or 2 symptoms from that drug, then we know that drug very well, we studied latest. Then we should not imbibe these symptoms into that patient. లీడింగ్ క్వశ్చన్స్ అడగకూడదు. లేకపోతే తలనొప్పి వస్తుందన్నాను అనుకోండి, వాడు తలనొప్పితో ఉంటాడు అసలే. నీకు పొద్దున ఎక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది కదా, ఎప్పుడు ఎక్కువ అవుతుంది అని అడగాలి మనం. పొద్దున ఎక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది అంటాడు. అంటే పొద్దునుంచి రాత్రి వరకు ఒకే రకంగా ఉంటుంది వాడికి.
అది చెప్పకుండా పొద్దున ఎక్కువ అవుతుందంటే ఎక్కువ అవుతుంది అంటాడు. అవన్నీ లీడింగ్ క్వశ్చన్స్ అనమాట. మన లీడింగ్ క్వశ్చన్ అయ్యంగానే వాడికి అన్నిసార్లు ఆన్సర్ చెప్పలేకపోయాడు అనుకోండి, అదేనండి అంటున్నాడు అనుకోండి, మనం వేసినవన్నీ అవన్నీ రాసేస్తాం, మనం మందేస్తాం, వాడు మళ్ళీ నెక్స్ట్ డేనే వస్తాడు, ఏం తగ్గలేదండి అంటాడు. సో ఇఫ్ ఏ పర్సన్ గాట్ హెడ్ ఏక్, దెన్ ఇఫ్ యూ ఆస్క్ ఇట్ ఈస్ అగ్రవేటింగ్ ఇన్ మార్నింగ్, నో, then he says yes, because already he is suffering with headache, he cannot answer so many questions, there is something else, no? That's why our whole case sheet will go wrong. 30, what we have to ask, if he say headache, then we have to ask when it is increasing, when it is decreasing, then he will explain. If we start on giving him options, then he opt ABCD, because we are habituated to put, no? కదా మన ఎగ్జామ్స్లో అన్నీ అలవాటు అయిపోయింది, ఏబిసిడీలో ఏదో దిద్దేయటం, అదే చెప్పేస్తాడు, ఓకే ఇదేదో బాగుందండి అని చెప్పేస్తే రాంగ్ అయిపోతుంది అన్నమాట. బెటర్ టు లీవ్ గ్యాప్స్ ఫర్ ఈచ్ సిమ్టమ్ ఫర్ లేటర్ కంప్లీషన్ ఆఫ్ ద సేమ్. అంటే తలనొప్పి, కడుపు నొప్పి ఇలా చెప్తాడు అనుకోండి, ఆపకూడదు వాడిని. ఆపితే మిగిలిన ఇంక తర్వాత చెప్పాలనుకున్నా మర్చిపోవచ్చు. కాబట్టి గ్యాప్స్ ఉంచుకొని మనం కనుక రాసుకున్నట్టయితే తర్వాత మనం వాటిని అడగచ్చు అనమాట, ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడు తక్కువ అవుతుంది. లేకపోతే మిస్ అయిపోతాడు, వాడు మిస్ అయిపోతాం, వాడే చెప్పకపోతే మనకు అసలు తెలియదు కదా వాడి గురించి, అప్పుడు ట్రీట్మెంట్ రాంగ్ అయిపోతుంది అన్నమాట. ఎందుకు ఇవి ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ తెలుసుకోవడం. మనం ఏదైనా డిస్పెన్సరీకి వెళ్ళి మనం ఏ ఊరు వెళ్ళినా సరే మన డిస్పెన్సరీ ఒకటి ఏర్పాటు చేశారు మాస్టర్ గారు కదా, వెళ్ళి ఎక్కడైనా సర్వీస్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సరైన కేసు తీసుకుని మనం ఇచ్చామనుకోండి, అక్కడ చాలా అంటే మనం పేషెంట్కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మనం ఇక్కడ బేసిక్సే రాంగ్లో మనం ఏదో ఒకటి అడిగేసి రాసేస్తే దానికి ఉపయోగం ఉండదు. సో దీంట్లో చిన్న చిన్న ముక్కలు ఉంటాయి అన్నమాట. అంటే మనం తీసుకోవాల్సినటువంటి వాటికి హెడ్డింగ్స్. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ దేర్ ఆర్ పార్ట్స్ ఇన్ కేస్ టేకింగ్ ఆల్సో. ఓకే, ప్రిలిమినరీ డేటా అంటే ఆ రోగికి సంబంధించినటువంటి బేసిక్ డేటా అనమాట. అంటే వాడిని మనం ఐడెంటిఫై చేయాలి. అంటే వాడికి కావాల్సినటువంటి నేము, ఏజ్, సెక్స్, ఆక్యుపేషన్. ఆక్యుపేషన్ అంటే ఏంటి? వృత్తి. చాలామంది ఆక్యుపేషన్ దగ్గర అడ్రస్ రాసేస్తుంటారు ఎక్కడ ఉంటారని కొంతమంది. కానీ ఆక్యుపేషన్ అంటే వృత్తి అన్నమాట, వాళ్ళు ఏం చేస్తున్నారో పని అది. మెరిటల్ స్టేటస్, అడ్రస్, ఫోన్ నెంబరు, బర్త్ డీటెయిల్స్. జనరల్గా మనం కొన్ని చోట్ల బర్త్ డీటెయిల్స్ తీసుకుంటాం. ఎందుకంటే ఒకవేళ మనకి ఏం అంతుపట్టట్లేదు, లేకపోతే క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు, అప్పుడు మనకి కేస్ టేకింగ్ పూర్తిగా తీసుకోవడానికి సమయం లేదు, లేకపోతే ఏదో చాలా ప్రాణాపాయమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అలాంటప్పుడు ఆ డైరెక్టివ్ ఎస్ట్రాలజీ పొద్దున్న మనకు చెప్తున్నారు కదా ఎస్ట్రాలజీ, దాని డీటెయిల్స్ అనమాట. ఆ ఎస్ట్రాలజీ మనం దాని ద్వారా మనం ఏమైనా చేయగలమా, మనం ఎక్కడన్నా మిస్ అయ్యామా, లేకపోతే మనం ఏమైనా మిస్ అయ్యామా, అవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. లేకపోతే వాడికి కరెక్ట్గా గైడ్ అంటే మన ట్రీట్మెంట్ కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తుందా, రాంగ్ డైరెక్షన్లో వెళ్తుందా, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. అందుకని మనకి ఆ ప్రిలిమినరీ డేటాలో జనరల్గా మన డిస్పెన్సరీస్లో ఇవి కూడా తీసుకుంటాం అన్నమాట. తర్వాత ఎందుకు తీసుకుంటాం ఇవి? ఏజ్ ఎందుకు తీసుకుంటాం? కొన్ని జబ్బులు కొన్ని ఏజ్ గ్రూప్స్లో వస్తాయి కాబట్టి మనం ఏ క్వశ్చన్స్ అడగాలి అంటే ప్రతి ఒక్కరిని పుస్తకం తీసుకుని టిక్కు పెట్టుకుంటూ ప్రతి ఒక్క క్వశ్చన్ అడిగితే రోజు మొత్తానికి ఒకటే కేసీ రాయగలం కదా. ఆ డిఫరెన్షియేట్ చేసుకోవడం కోసం అన్నమాట అర్థం. ఏ ఏజ్లో ఏమేమి వస్తాయో మనం తెలుసుకోవడం కోసం. అలానే కొంతమంది ఆడవాళ్ళలో స్పెషల్గా మనం అడగాల్సినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అలానే ఆక్యుపేషన్. ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఏదైనా ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేస్తున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ ఆస్తమా ఇవన్నీ చెప్పారనుకోండి, మనకి ఎందుకు దానివల్ల వచ్చింది, ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు వచ్చిందా అని మనం అడిగితే దాని ప్రకారం మన వాళ్ళు సజెస్ట్ చేయొచ్చు, అంటే అక్కడ మార్చుకోమనో ఏదో చెప్పచ్చు అనమాట దానికోసం. అలానే మ్యారేజ్ అయిన వాళ్ళకి
కొన్ని ప్రత్యేకంగా అడగాల్సినవి ఉంటాయి. అలా అందుకని అవన్నీ కూడా మనం ప్రింట్ వాడంటే ఏంటో ఫస్ట్ మనకు ఒక ఐడియా రావడం కోసం అన్నమాట ఈ డీటెయిల్స్ అన్ని. నెక్స్ట్ ప్రెజెంటింగ్ కంప్లైంట్స్. ప్రెజెంటింగ్ కంప్లైంట్స్ అంటే ఆ పేషెంట్ మన దగ్గరికి దేనికోసం వచ్చాడో ప్రాథమికంగా ఆ కంప్లైంట్స్ వాడు చెప్పినట్టువి నోట్ చేసుకోవడం అనమాట. వాట్ ఆర్ ప్రెజెంటింగ్ కంప్లైంట్స్? ద కంప్లైంట్స్ విత్ విచ్ ద పేషెంట్ కమ్స్ టు అస్. ఒక్కొక్కడు ఒక దానికోసం వస్తాడు కదా. వాడు కాలు నొప్పి అంటాడు, వాడు కడుపు నొప్పి అంటాడు, తలనొప్పి అంటాడు, లేకపోతే ఐసైట్ అంటాడు, డయాబెటీస్ అంటాడు, బీపీ అంటాడు. వాడు దేని గురించి వచ్చాడో ఫస్ట్ వాడు చెప్పదలుచుకుంది మనం రాయాలి. అది ప్రెజెంటింగ్ కంప్లైంట్స్. బెటర్ నాట్ టు ఇంటరప్ట్ ద ఫ్లో ఆఫ్ పేషెంట్స్ వైల్ నెరేటింగ్ సిమ్టమ్స్. అంటే వాడు చెప్తున్నాడు అనుకోండి, ముందు ఇది కంప్లీట్ చేయి తర్వాత ఇంకోటి చెప్పు అంటే ఇదంతా చెప్పేటప్పటికి ఇంకోటి మర్చిపోవచ్చు. అసలు వాడి డిజీజ్ వాడు మన దగ్గరికి వచ్చిందే మర్చిపోవడం రోగంతో అనుకోండి, ఆగు అంటే తర్వాత అంతా మర్చిపోతాడు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ నాట్ టు ఇంటరప్ట్ వెన్ హీ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ హిస్ సిమ్టమ్స్. వాడు చెప్పింది వాళ్ళ లాంగ్వేజ్లో నోట్ చేసుకోవాలి. మనం తెలుసుకున్నాం కదా ఇందాక. బెటర్ టు రైట్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద పేషెంట్ అండ్ వెన్ హీ ఈస్ ఫినిష్డ్ నేరేటింగ్ then we can ask meaning of the words which we do not understand. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా, వాడు ఒకటి అనుకుని చెప్తాడు, మనకు ఇంకో రకంగా అర్థం అవుతుంటుంది. బేడలతో చేసింది తింటే నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది అన్నాడు అనుకోండి. ఇక్కడ విశాఖపట్నం నుంచి నేను వెళ్ళాను, ఎక్కడికో అనంతపూర్ ఎక్కడికో వెళ్ళాను, లేకపోతే ఆదోని వెళ్ళాను అంటే ఏంట్రా బేడలు అంటాడు, మేడల్లాగా ఏంటో అర్థం అవుతుంది మనకి ఇటువైపు వాళ్ళకి. ఏంటంటే ఏం లేదు, పప్పు బద్దల్ని అక్కడ బేడలు అంటారు అంతే. సో అలాంటివన్నీ మనకు అర్థం కాకుండా ఏదో ఒకటి రాసుకోకూడదు. వాడు ఏం చెప్పాడో అది ఫస్ట్ రాసుకోవాలి. మనకు తోచింది దాన్ని మనం ఏదో అనుకుని రాసేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. కాబట్టి వాడు చెప్పినటువంటి సీక్వెన్స్లో రాసుకోవడం, మనం చిన్న కొద్దిగా గ్యాప్ అంటే వాడు కూడా మర్చిపోవచ్చు. దాని గురించి కొంచెం చెప్తాడు. ఇప్పుడు తలనొప్పి వచ్చిందని చెప్తాడు. ఇప్పుడు మనం అన్ని హెడ్డింగ్స్ విడివిడిగా చదువుకుంటాం. ఫస్ట్ ప్రాక్టీస్ చేసినప్పుడు విడివిడిగా చేస్తాం, కానీ తర్వాత ఇవి అన్నిటి సీక్వెన్స్ మనకి బాగా అలవాటైన తర్వాత ఒక్కొక్కటి విడిగా అడగక్కర్లేదు. ఒకదాన్ని అడిగిన తర్వాత దానికి సంబంధించినవన్నీ ఒక చోట రాసుకోవడానికి వీలుగా రాసుకోవాలన్నమాట. తర్వాత హిస్టరీ ఆఫ్ ప్రెజెంట్ కంప్లైంట్స్. హిస్టరీ, తలనొప్పి సార్ మందేయండి అంటాడు. తలనొప్పి రాసుకుని మంచిది. తలనొప్పి ఎప్పుడు మొదలైంది, దేని తర్వాత మొదలైంది, అదే ఎప్పుడు, ఎలాగా, దేని తర్వాత, ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడు తక్కువ అవుతుంది, ఇవన్నీ కూడా ఏమంటారు దాన్ని హిస్టరీ. ఒక్కొక్క లక్షణం యొక్క హిస్టరీని మనం జాగ్రత్తగా అడిగి తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు తలనొప్పి అంటే తలనొప్పి ఎందుకు అంటే నిద్ర పట్టట్లేండి, చాలా రోజుల నుంచి మా అమ్మగారికి బాగలేదు, ఆవిడ దగ్గర ఉండిపోవాల్సి వచ్చింది, తర్వాత నాకు గ్రాడ్యువల్గా తలనొప్పి వచ్చింది, ఇప్పుడేమో నుంచుంటే తల తిరిగిపోతుంది, నిద్ర పట్టట్లేదు అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఈ హిస్టరీ అంతా తెలియాలన్నమాట. తలనొప్పి అనగానే తలనొప్పి అని రాస్తే హోమియోపతిలో మందే ఉండదు. తలనొప్పి వచ్చినటువంటి మనిషికి ఉంటుంది. మనిషికి ఎందుకు వచ్చింది తలనొప్పి అంటే దానికి ఒక కాజ్ ఉంటుంది కదా, దాన్ని కనుక్కోవాలన్నమాట మనం. We have to inquire about the origin, cause and the modalities of presenting complaints. కదా, modalities అంటే చెప్పుకున్నాక ఏంటో, ఉద్రేకం, ఉపశమనం, అగ్రవేషన్, ఎమిలియోరేషన్. ట్రై టు మేక్ ద సిమ్టమ్స్ యాజ్ ఎ కంప్లీట్ సిమ్టమ్. ఒక్కొక్క సిమ్టమ్ గురించి దాన్ని కంప్లీట్గా మనకి అవగతం చేసుకోవాలన్నమాట. కంప్లీట్ సిమ్టమ్ అంటే ఏంటి? విచ్ హ్యాజ్ లొకేషన్, సెన్సేషన్, మోడాలిటీ, కన్కామిటెంట్ అని దానికి 4 లక్షణాలు ఉంటాయి. లొకేషన్ అంటే అది ఎక్కడుందో అది. తలనొప్పి అంటే దానికి లొకేషన్ ఉంది కదా, కాలు నొప్పి అంటే ఉంది. మనసు బాగోలేదంటే లొకేషన్ ఎక్కడ? మైండ్లో. అలా అనమాట. సస్పిషను, ఇవన్నీ మనం మెంటల్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు చెప్పుకుంటాం. లొకేషను, సెన్సేషన్ అంటే కొంతమందికి తలనొప్పి ఎలా ఉంది అంటే
సుత్తితో కొడుతున్నట్టుంది అంటారు. కొంతమంది లాగేస్తుంది అంటారు, పట్టేస్తుంది అంటారు. ఇవన్నీ మనం సెన్సేషన్. తలనొప్పి అంటే తలనొప్పి ఎలా ఫీల్ అవుతున్నాడు వాడు అనేటువంటిది తెలుసుకోవాలి. ఎవడి తలనొప్పి వాడిది కదా, అందరికీ ఒక తలనొప్పి ఉండదు. ఈచ్ వన్ హ్యాస్ హిజ్ ఓన్ హెడేక్. హెడేక్ ఈజ్ నాట్ హెడేక్ యాజ్ ఎ హెడేక్ ఇట్ ఈస్ కామన్, బట్ ఎవ్రీబడి హ్యాస్ హిజ్ ఓన్ హెడేక్. అది చెప్పి వాడి తలనొప్పి ఏంటో తెలుసుకోవాలి. తర్వాత మోడాలిటీస్, ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడు తక్కువ అవుతుంది. కన్కామిటెంట్ సింటమ్, ఇదేం కొత్తగా ఉంది కదా, నిన్న మనం చదువుకోవాల. కన్కామిటెంట్ సింటమ్ అంటే ఏంటి? అనదర్ సింటమ్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ప్రజెంటింగ్ సింటమ్. అంటే ఏంటి? నాకు తలనొప్పి వచ్చిన ప్రతిసారి తల తిరుగుతుంది అన్నాడు అనుకోండి, అది ఈ తల తిరగడం అనేటువంటిది తలనొప్పికి కన్కామిటెంట్ సింటమ్ అవుతుంది అనమాట. నిన్న మనం ఒకటి చెప్పుకున్నాం చూసారా, తింటున్నప్పుడే నా ముక్కు మీద చెమట పడుతుంది అనుకున్నాను. ఆ చెమట పట్టడం అనేది కన్కామిటెంట్ సిమ్టమ్, అసోసియేటెడ్ సిమ్టమ్స్ అనమాట. అంటే ఒక సిమ్టమ్తో పాటుగా వచ్చేటువంటి ఇంకో సిమ్టమ్, అది దీన్ని మిగిలిన వాళ్ళకన్నా ప్రత్యేకంగా మనకి ఆ మనిషి గురించి తెలియడానికి ఉపయోగపడుతుంది. దాన్ని కన్కామిటెంట్ సిమ్టమ్ అంటారు. అర్థమైందా? కాబట్టి ఫస్ట్ మనం వాడు దేనికి వచ్చాడో అవి రాసుకున్న తర్వాత అవి దాని హిస్టరీ తెలుసుకోవాలి, దేని వలన వచ్చిందో అవన్నీ తెలుసుకుంటుండాలన్నమాట. తర్వాత మైండ్ సిమ్టమ్స్, మెంటల్ సిమ్టమ్స్. ఎవడైనా కేసీట్ రాయించుకోవడానికి రాగానే మీ మెంటల్ సిమ్టమ్స్ చెప్పండి అని అడగకూడదు. బయట మనం హోమియోపతి చదువుకున్నాం కాబట్టి మనం మెంటల్ సిమ్టమ్స్ అంటాం. మీ మెంటల్ సిమ్టమ్స్ చెప్పాడు. ఇక్కడ మన దగ్గర చెన్నముష్టి వాళ్ళు అనే ఒక ఆయన వచ్చారు. వస్తే మనలా నాలాంటి వాడు ఎవడో ఎప్పుడైనా వేసుకున్నాడు కేస్ టేకింగ్. మీ మెంటల్ సిమ్టమ్స్ చెప్పండి అన్నాడు. కేసు అది కాదు, జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా అడగండి అని చెప్పాడు. అది కాదు సార్ మీ మెంటల్ సిమ్టమ్, కేసు అది కాదని చెప్పానా అన్నాడు. అంటే వీడి మెంటల్ వీడిది, వాడి మెంటల్ వాడిది. వాడు వేరేది అనుకున్నాడు, వీడు వేరేది అనుకుంటున్నాడు. అలా అనమాట. బయట మీకు ఏమనిపిస్తుంది అవన్నీ మనం వీటిల్లో మనం ఏమేమి అనుకుంటున్నాం అవి డైరెక్ట్గా అడగాలి తప్ప మీ మెంటల్ సిమ్టమ్స్ చెప్పండి అంటే తంతాడు మన. ఎవరు తలనొప్పి అంటే మెంటల్ అంటున్నాడు, నీకా మెంటల్ నాకా అని అడుగుతాడు. సో మెంటల్ సిమ్టమ్స్ అంటే మైండ్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అన్నమాట. ఏంటి? ఇరిటబిలిటీ, చిరాకు, కోపం వస్తుందండి మీకు? రాదండి. అస్సలు రాదండి? అస్సలు ఎప్పుడు రాదండి? రాదని చెప్తున్నానా? అలాగా అండి, అలాగే అండి, రాసుకోవాలి మనం. అలాగా అంటే ఇరిటబిలిటీ, యాంగర్, వివిధమైన కోణాలు ఉంటాయి కదా. ఎవడి కోపం వాడిదే ఉంటుంది. ఒకటి పొద్దునే లేవంగానే విపరీతమైన కోపం, ఎవరిని లేపితే కోపం వస్తుంది వాడికి కదా. ఒకడికి ఏమో ఏదన్నా వద్దన్నాం అనుకో, వద్దురా మంచిది కాదురా, లేకపోతే ప్రేయర్లో అటు ఇటు తిరుగుతున్నాడు, తిరగకరా, మాట్లాడకరా, క్లాసులకి మొబైల్ తెచ్చుకోకరా అంటే విపరీతమైన కోపం. వీడేవాడు నాకు చెప్పడానికి. లేకపోతే వాళ్ళందరూ పెద్దవాళ్ళు వాడుతుంటే తప్పు లేనిది నేను వాడితేనే వచ్చింది వీళ్ళకి తప్పు. ఇవన్నీ కోపానికి సంబంధించినటువంటి లక్షణాలు అన్నమాట. అంటే మనకు తెలియాలంటే మనలో ఏం మార్చుకోవాలో తెలియాలి కదా. అదేగా మన పొద్దునేం చెప్తున్నారు, మనలోన కోపం అవన్నీ బ్యాలెన్స్ అవ్వాలంటే కోపం ఎందుకు వస్తుందో మనలో తెలుసుకోవాలి. మనకి ఏం కోపం లేనట్టే ఉంటాం అన్నీ బాగున్నప్పుడు కదా. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు మనం మాస్టర్ గారు అంత సైలెన్స్గా పీస్ఫుల్గా ఉంటాం. మనం అనుకునేది జరగనప్పుడు తెలుస్తుంది మన కోపం ఉందో లేదో. డిప్రెషన్, డెస్పాండెన్సీ, నిరాశ, నిస్పృహ. ఏదో అనుకున్నాం, మాస్టర్ గారండి నేను బైక్ కొనుక్కుంటా అండి మా కాలేజీకి క్లాసులకి వెళ్ళడానికి అన్నా. వద్దు నాయన అన్నారు. అనగానే ఏంటో అందరూ సైకిల్ మీద వస్తారు, నన్ను ఒక్కడనే వద్దంటారు మాస్టర్ గారు అనిపిస్తుందా? పొద్దునే లేచి చదువుకోండి, సూర్యోదయానికన్నా ముందు లేవండి అంటే 2 రోజులు లేచాం, ఇంటికి వెళ్ళంగానే మెళుకు రాలేదు అంటే వాళ్ళ సెన్సిబిలిటీని బట్టి 3వ రోజు లేవలేకపోయేటప్పటికి
అయ్యో మాస్టర్ గారు చెప్పామే, ఇంక జీవితం వేస్ట్, ఆయన చెప్పింది అసలు ఆచరించలేకపోతున్నాం అంటే నెక్స్ట్ డే నుంచి అలారం పెట్టుకుని లేవచ్చు. ఆ పని చేయడం అనమాట, చేయకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు కదా. అవన్నీ డిఫరెంట్ షేడ్స్ అనమాట డిప్రెషన్. ఎగ్జామ్ వస్తుంది పాపం, వాడు అప్పటి వరకు చాలా బాగా చదువుతాడు, ఏది అడిగినా సరే అన్నీ తెస్తాడు. ఎగ్జామ్లోకి వెళ్తాడు, పేపర్ ఇవ్వగానే అక్కడ వదిలేసి వచ్చేస్తాడు ఒక క్షణంలో. చేసి ఏంట్రా బయటికి రాగానే మళ్ళీ వాడిని ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే అన్ని బ్రహ్మాండంగా చెప్తాడు. అదేంటి, అదైన తర్వాత మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. వచ్చి నేను చెప్పుకున్నాం కదా, ఏంట్రా మొహం అలా ఉంది అంటే ఫెయిల్ అయ్యాను, డిప్రెషన్. ఎవరన్నా మాట్లాడిస్తే మాట్లాడకు, నేను మాట్లాడడానికి పనికిరాను, అలా ఆకాశంలో చూస్తుంటాడు ఒకడే. ఒరేయ్ రారా అన్నం తినరా అంటే నాకెందుకు అన్నం, నేను ఫెయిల్ అయ్యానని. పోనీ మళ్ళీ చదువుకుని పాస్ అది చేయరు అనమాట. డిప్రెషన్లో కంటే చేయాల్సింది మానేసి ఆ మూడ్లో ఉండిపోవడం డిప్రెషన్ అంటే. వరి అంటే ఆందోళన అనమాట, యాంగ్జైటీ, సారో, ఆందోళన. వరి ఏంటంటే 6 గంటలకి ప్రేయర్కి రమ్మన్నారు, 4 గంటల నుంచి 6 గంటలకి ప్రేయర్ రమ్మన్నారు మాస్టర్ గారు. అలాగే రా, 6 గంటలకు కదరా, ప్రస్తుతం నువ్వేంటి ఇక్కడ పాలు పెట్టారు కదా తాగు, ఈ తాగు తినేసి వెళ్ళు. 6 గంటలకు రమ్మన్నారంటే అర్థం అవట్లేదా, 6 గంటలకు వెళ్ళాలి నేను, టెన్షన్. ఇవన్నీ మైండ్ యొక్క షేడ్స్ అనమాట. వీటన్నిటిని మనం అడగాలి, అడిగి తెలుసుకోవాలి. అంటే మీకు టెన్షన్ ఉందా, మీకు సారో ఉందా అంటే చెప్పరు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు చెప్తారు. యాంగ్జైటీ అంటే ఏంటి, ఆత్రం. మనం చెప్పారుగా, ఆస్నికాలం అని చెప్తున్నాడు, చెప్పారా? ఏం చేశారు, వాళ్ళ ఆవిడని వాళ్ళ అబ్బాయిని తీసుకుని సరదాగా ఎగ్జిబిషన్కి వెళ్ళాట ఒక ఆయన. వెళ్తే విపరీతమైన ఆత్రం, రే నువ్వు వెళ్ళి టికెట్లు తీసుకురా అన్నట్టు. అంటే వాడు వెళ్తున్నాడు, ఇటురా, తెలుసా ఎక్కడ టికెట్లు ఇస్తారు, అక్కడ కనిపిస్తున్నది క్యూ, అక్కడికి వెళ్ళాను. అలాగే నాన్నగారు అని వెళ్ళాట. అరే తీసుకున్నావు, డబ్బులు తీసుకున్నావు, ఇచ్చానా? ఇంక వాడిని వెళ్ళినా వాడు ఒక అరగంట అక్కడే వేస్ట్. తీరా వాడు వెళ్ళిన తర్వాత ఏంటో ఇంకా రాలేదు, వెళ్ళినాడు ఆ లైన్ నడవాలి, మిగిలిన వాడు ఈ టన్ రావాలి, తీసుకుని రావాలి. ఈ లోపల ఆత్రం, ఏంటి రాలేదు, ఇంకా రాలేదని వాళ్ళ ఆవిడని తీసుకుని ఇంకో చోటకి వెళ్తాడు. వెళ్ళి అరే మనం అక్కడ నుంచుంటామని చెప్పాం కదా, వీడు అక్కడికి వెళ్తాట. వెళ్ళి ఇంకా ముందుకెళ్ళి వాడు రావట్లేదని లైన్ దగ్గరికి వెళ్తాడు. ఇంతకీ వాళ్ళ అబ్బాయి వస్తే కనీసం వాళ్ళ అమ్మను కూడా కలవలేడు, వీళ్ళు ఇంకో దగ్గర తీసుకొచ్చాడు కదా ఆవిడ్ని. ఇలా ఒక్కొక్కరు ఒక దగ్గర ఉంటారు, వీళ్ళు అందరూ కలుసుకుని ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు కట్టే టైం అయిపోతుంది. అలా బాధపడుతుంటాను. ప్రతి ప్రోగ్రాంలో ఈ ఆత్రంతో బాధపడుతుంటాడు. వెళ్ళాలి అనుకుంటాడు, కానీ వెళ్ళలేడు. ఆ టైంకి చదవాలనుకుంటాడు, రోజు టైం టేబుల్ వేస్తుంటాడు. ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి, ఇంకేంటి 7 days ఉంది, 6 days ఉంది, బాబోయ్ ఆ రోజంతా 6 days ఉంది ధ్యానం చేస్తాడు. చదవడం మానేసి ఏమవుతాడు, వాడు ఫెయిల్ అవుతాడు కదా. చదవడం మొదలు పెడితే పాస్ అవుతాడు, కానీ చదవాలని ఆత్రంగా ఉంటే ఫెయిల్ అవుతాడు. కాబట్టి ఇవన్నీ మైండ్ షేడ్స్ అన్నమాట. రెస్ట్లెస్నెస్, ఇంకా టెన్షన్ వచ్చిందంటే విపరీతం. ఇక్కడ ఉంటాడు, ఒక నిమిషం ఎక్కడికి వెళ్తాడు, ఇలా అంటాడు, ఏంట్రా తిన్నగా నుంచో అంటే టెన్షన్, ఉండలేడు. లేకపోతే ఇలా కాలు కదులుతుంటాడు. లేకపోతే పడుకుంటాడు, కూర్చుంటాడు, లేస్తాడు రాత్రి, ఏంట్రా అని చదువుకోవాలి అంటాడు, పుస్తకం తీస్తాడు, లేదు పడుకోవాలి, పొద్దున్నే మెళుకుంది, ఎగ్జామ్ ఉందని మళ్ళీ పడుకుంటాడు. పడుకోగానే ఇది చదవాలని గుర్తొస్తుంది, మళ్ళీ లేస్తాడు. ఇలా రాత్రి అంతా అయిపోతుంది, పొద్దున కరెక్ట్గా ఎగ్జామ్ టైం పడుకుని ఎదురుపోతాడు. సీక్రెసీ అంటే రహస్యంగా పెట్టుకుంటాడు అన్ని. ఎరా ప్రిపేర్ అయ్యావా అంటే చెప్పడు. ఎరా వచ్చాయి రాలేదా చెప్పడు. అంటే చిన్నప్పుడు అలా ఉంటుంది, పెద్ద అయ్యే కొద్దీ ఇంకా పెద్ద దాచేస్తాడు. వాడు చేసిన తప్పులు కవర్ చేసుకుంటాడు అనమాట. అంత సీక్రెసీ చిన్నప్పుడు ఎలా ఉంటుంది పిల్లల్లో. ఎరా పెన్సిల్ ఏది,
చూస్తుంటాడు. అందులో 2 రకాలు. ఒకడికేమో అర్థం అవుతుంది అనమాట, మెంటల్గా వాడు అన్డెవలప్డ్, వాడికి చెప్పింది వెంటనే లోపలికి వెళ్తాడు. ఆ పెన్సిల్ రా పెన్సిల్ అని 4 సార్లు అన్న తర్వాత వాడు పెన్సిల్ అని లైట్ వెలుగుతుంది అనమాట, అప్పుడు తీసి చూపిస్తాడు. ఈ సీక్రెట్స్ అన్నవాడు అలా కాదు, లాస్ట్ మూమెంట్లో తీస్తాడు. చూసావో ఉంది, నేను ఎంత సీక్రెట్గా పెట్టుకున్నానో గర్వపడుతుంటాడు. ఆనాటికి ఏమవుతుంది, వాడు ప్రతిదీ కవర్ చేయడం నేర్చుకుంటాడు అనమాట. తలనొప్పి వస్తే తలనొప్పి లేనట్టుగా ఉండటం నేర్చుకుంటాడు, కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి లేనట్టుగా ఉండటం నేర్చుకుంటాడు. చివరికి ఏమవుతుంది, అది ఏ అల్సరో పెద్దదైపోయి ఇంకా భరించలేం అన్నప్పుడు వెళ్తాడు డాక్టర్ దగ్గరికి, అప్పుడు లేట్ అయిపోతుంది. సరే, అలా ప్రొజెక్ట్ అవుతాను ప్రతి చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా ఒక్కొక్కటి మనలో మ్యాగ్నిఫై అవుతాయి, మైండ్తో పాటు మనతో పాటు పెరుగుతుంటాయి అనమాట. అవి క్రూయల్టీ అంటే ఏంటి? క్రోధం. అంటే చెప్పారు కదా, నిన్న చెప్పారు కదా మాస్టర్, నిన్న ఎస్ట్రాలజీ క్లాస్లో ఏం చెప్పాడు, మార్స్ అడ్వర్స్గా ఉంటే ఏం చేస్తాడు, పక్కన వాళ్ళు గుచ్చుతాడు అన్నమాట. క్రూయల్టీ. వాడు అమ్మ అంటే వీడా వాడిని చూసా బాధ పెట్టాను, అవి క్రూయల్టీ. ఇంక పెద్ద అయ్యే కొద్దీ వాడికి మనం చిన్నప్పుడు చెప్పలేదు అనుకోండి, వాడికి సరిగ్గా పక్కన వాడిని కొడుతున్నాడు తిడుతున్నాడు, వాడిని మనం సరైన దారిలో పెట్టలేపాం అనుకోండి, ఏమవుతాడు పెద్ద అయ్యాక? ఏం అవ్వలేడు, వాడు అదే చేస్తాడు. ఇంకా పెద్ద అయ్యాక ఇంకోళ్ళని కొట్టడం తిట్టడం దాంట్లోనే ఉండిపోతాడు పాపం. మిగిలిన వాళ్ళందరూ వాడిని దాటుకొని వెళ్ళిపోతారు పైకి. కాబట్టి ఇంకంతే కదా, వాడు క్రూయల్టీ. హోంవర్క్ చేసావా అని టీచర్ అడిగితే కోపం వస్తుంది, మిగిలిన వాళ్ళందరూ అడగలేండి నన్ను ఒక్కనే అడుగుతారా అనుకుంటాడు వాడు. క్రూయల్టీ. ఇంకా ఇంకోటి పక్కన వాడు చేస్తే సహించలేడు, చింపేస్తాడు. పక్కనవాడు పుస్తకాలు చింపేయడం, పక్కనవాడు పాడు చేయడం, పక్కనవాడు బాధపడుతుంటే వీడు ఆనందించడం అనమాట. అది రిలేషన్ విత్ నీట్నెస్. అది కూడా ఆర్సనిక్ కాలువలు చెప్పారు కదా. ఇలా చెప్తున్నాను అనుకోండి, ఇక్కడేదో చెమట పట్టిందో లేకపోతే ఏదో అంటుకుంది అనిపించింది అనుకోండి, సపోజ్ ఇలా తుడుచుకుంటాం పెడతాం. ఇంకో 2 లైన్లు చెప్పాం కానీ పోయిందో లేదో అందరు చూస్తున్నారు కదా అని డౌట్ వస్తుంది. అసలు కెమెరా కూడా పెట్టారు, ఆన్లైన్లో ఎంతమంది చూస్తున్నారో ఏమిటో, మళ్ళీ తుడుచుకుంటాం. ఇంకో వాడికి ఇంక ఇది ఆపేసి లోపలికి వెళ్ళి మొహం కడుక్కుని వస్తే కానీ అది అనమాట ఫ్యాస్టిడియస్నెస్ అంటారు దాన్ని. అంటే అతి శుభ్రత. పాపం ఇంట్లో ఆవిడ కడుగుతుంది, పని అమ్మాయి కడిగి బోర్లిస్తుంది, అవి చూస్తుంది, చూసి సరిగ్గా కడగలేదేమో తీసుకెళ్తుంది, మళ్ళీ కడుగుతుంది, కడిగి మళ్ళీ పెడుతుంది. దాని మీద ఎక్కడో చిన్న బొట్టు ఉండిపోతుంది. ఇప్పుడు ఈ నీటి బొట్టు సబ్బుతో ఉన్నదా మామూలుగా ఉందా? సబ్బుతో ఉందైతే మళ్ళీ తింటే మనకి ఏమన్నా అవుతుందేమో, మళ్ళీ కడుగుతుంది. అలాగా అది కడిగి వంట చేసేటప్పుడు సాయంత్రం అయిపోతుంది ఇంట్లో. అలా అనమాట నీట్నెస్, మ్యానియా ఫర్ నీట్నెస్. కొంతమంది ఉంటారు, యారా ఇస్త్రీ బట్టలు తెచ్చాం కదా ఎక్కడ పెట్టండి, అక్కడెక్కడ ఉన్నాయి చూడండి. ఆ ఇస్త్రీ బట్టల మీద టిఫిన్ తెచ్చుకొని దాని మీద ఉంటుంది ఆ పచ్చడి పడిపోయి. యారా పచ్చడి పడేసుకొని ఎవడు చూస్తాడు? అరే చిరిగిపోయిందిరా బట్టలు మార్చుకోరండి. చేతులు కడుక్కోర్రా, భోంచేయాలి, చేతులు మట్టిగా ఉన్నాయి కదా, పని చేసి వచ్చావు కదా. ఏం చేస్తాయి ఈ క్రిములు? ఒకవేళ ఉన్నాయనుకో లోపలికి వెళ్తే ఏం చేస్తాయి? నీట్నెస్ మీద ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉంటుంది. ఫస్ట్ మనం తెలుసుకున్నాం కదా ఏది ఎలా చేయాలని. మాస్టర్ గారు పొద్దున మనం చెప్పింది అది. సెల్ఫ్ డిసిప్లిన్ ఎందుకు? ఇలాంటి చోట్లకి వచ్చి అందరితో ఎందుకు అని మనం జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవడం. అంటే మన జీవితంలో మనం బాగుపడటం కోసం, వాళ్ళందరి కోసం కాదు. ఇలా ప్రతిదీ అనమాట. తర్వాత అనుమానం, సస్పిషన్. రైట్ రారా భగవద్గీత చదువుకోరంటే ఎందుకు పిలుస్తున్నాడు? భగవద్గీత అని చెప్పి వీడు నన్ను ఏం చేస్తాడు? డిసిప్లిన్డ్గా ఉండరా, వీడు మన డిసిప్లిన్గా ఉండి వాడి కోసం వాడుకుంటాడేమో. అనుమానం ప్రతిదానికి. సంశయాత్మ. ఏం చెప్పారు మాస్టర్ గారు? ఇవాళ పోతేనే కదా చెప్పారు. సంశయాత్మ వినశ్యతి. సంశయం వచ్చిందంటే అయిపోయినట్టే, ఇంకా వాడి జీవితం అంతా అయిపోతుంది. మాస్టర్ గారు పొద్దునే లేచి ప్రేయర్ చేయమన్నారు. అనుమానం.
కదా. చేస్తాం 4 రోజులు, 5వ రోజు చేయలేకపోతే దేవుడు కోపడతాడేమో మనని అనుమానం. సరే, ప్రతి ఒక్కదానికి బోల్డ్ చిన్న దాని నుంచి పెద్ద దాని వరకు చాలా స్టేజెస్ ఉంటాయి అనమాట. ఏరా ఎగ్జామ్ రాయవా, ఏమో రాస్తే దిద్దినవాడు ఏమనుకుంటాడో మన తప్పులు రాస్తే అనుమానం. వీటికి కూడా మొడాలిటీస్ ఉంటాయి. ఒక్కోసారి ఎక్కువ అవుతాయి, ఒక్కోసారి తక్కువ అవుతాయి. ఎవడన్నా బాధపడుతున్నాడు అనుకోండి, వెళ్ళి ఏమైనా అయినా ఎందుకు బాధపడుతున్నావు, అయ్యో నీకు ఇంత కష్టం కలిగిందా అంటాడు. మీరు ఒక్కళ్ళు ఉన్నారండి ఇంతమందిలో నన్ను ఓదార్చారు, ఈ మాత్రం ఓదార్స్తే నాకు చాలా హాయిగా ఉంటుంది, చాలా ఉపశమనం కలుగుతుంది. వాడి పక్కనే ఇంకోటి ఉంటాడు ఇలా పెట్టుకొని, ఎరా ఎందుకు రాలా అంటే, నీకెందుకు అసలు, నేనేదో ఉన్నా నీకే అంటే వాడికి కన్సోలేషన్ అగ్రవేట్స్ హిస్ సిమ్టమ్స్ కదా. ఒకళ్ళు ఏడుస్తుంటారు, కన్సోల్ చేయగానే ఏడుపు తగ్గిపోయి నవ్వుతారు. ఇంకోళ్ళు ఏడుస్తుంటారు, వెళ్ళి ఎందుకమ్మా అలా ఏడుస్తున్నట్టు ఇంకా ఏడుస్తారు. ఏంట్రో మనం ఏం కన్సోల్ చేసామా లేకపోతే తిట్టామని మనకి డౌట్ వస్తుంది అనమాట. ఏంటంటే ఇంకెవరు నాకు చెప్పలేదు అని ఏడుస్తుంటారు. అంటే రాంగ్ ఎక్స్ప్రెషన్ అనమాట. అది కన్సోల్ చేస్తే ఆనందపడ, ఎవడో ఒకటి మన బాధను పట్టించుకుని ఆనందం పడాలి కదా. అది న్యాచురల్గా లేకుండా మీరైనా నన్ను పట్టించుకున్నా ఇంకా ఏడుస్తారు. అంటే మిస్ప్లేస్డ్ ఇమోషన్స్, మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్, ఇవన్నీ కూడా మైండ్కి సంబంధించినవి. ఆ కనెక్షన్స్ అన్నీ రాంగ్గా ఉంటాయి అన్నమాట. మిస్ప్లేస్డ్ ఇమోషన్స్, మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్, మిస్ప్లేస్డ్ సెన్సేషన్స్, ఇమాజినేషన్స్, ఇవన్నీ కూడా ఈ ఫియర్లో రకరకాల ఇమాజినేషన్స్ ఉంటాయి. కొంతమందికి అక్కడ ఏం లేకపోయినా సరే ఏదో ఒకటి కనిపిస్తుంటుంది. అగో అక్కడ ఉన్నాడు చూడు, ఎవరు ఉన్నాడు చూడు, చూస్తున్నాడు అంట. ఎవరు లేరు అంటే అంతే అంటావులే, నాకేదో నచ్చ చెప్పడం కోసం అంటున్నాక నీకు కనిపించట్లే అంటాడు. హాలూజినేషన్, ఇవన్నీ కూడా మైండ్ యొక్క షేడ్స్ అనమాట. దాని ఇంటెన్సిటీని బట్టి కనిపిస్తుంటాయి. ఒక్కొక్కడు అనుకుంటుంటాడు, ఏమైందిరా అంటే మీ ఎవరికి రావట్లే అంటాడు. ఏంటంటే కంపు కొడుతుంది ఇక్కడ అంటే, ఇంకెవరికి రావట్లేదురా నీకు ఒక్కడికి వస్తుందిరా అంటే, ఏంటో మరి వీళ్ళందరూ అనిపిస్తుంది వాడికి. అంటే వాడికి ఆ సెన్సేషన్ ఉండిపోతుంది, రాంగ్ సెన్సేషన్. అక్కడ ఏం లేకపోయినా సరే వాడికి కంపు కొడుతుంటుంది. సో ఇవన్నీ కూడా మైండ్ యొక్క లక్షణాలు. ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్క డ్రగ్ చదివినప్పుడు ఒక్కొక్క షేడ్ అసలు ఇలా వాళ్ళు చెప్తారా మనకి అనిపిస్తుంది, కానీ చెప్తారు. ఒకసారి మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే అదే సేమ్ వర్డ్స్లో చెప్తారు, చాలా ఆశ్చర్యం వేస్తుంది. మెమరీ, ఎరా మధ్యాహ్నం ఏంట్రా కూర అంటే, భోంచేసాను చేశానండి. కూర తిన్నాను. ఏం కూర తిన్నావు అంటే, ఏం కూర తిన్నారు అదనమాట. మర్చిపోతాడు వాడు, ఏమోనండి ఏదో తినేసాను అంటాడు. కొంతమందికి ఏమో వాడిని చూడంగానే ఏం గుర్తొస్తుంది, ఒక 10 సంవత్సరాల తర్వాత కలిసి అనుకోండి, అప్పుడు 2025లో అక్కడ యోగ శిక్షణ తరగతులు పెట్టారు కదా, అప్పుడు నేను వాడు కలిసినప్పుడు వాడు ఇలా అన్నాడు నన్ను, అంత మాట అంటాడు వాడు, ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది. మెమరీ రాంగ్లీ ప్రొజెక్టెడ్, అంటే అనవసరమైన విషయాలు గుర్తుపెట్టుకుంటున్నాడు వాడు, ఆ బర్డెన్ అంతా మోస్తున్నాడు. అంటే పీస్ఫుల్నెస్ లేదు కదా వాడికి. అలాగా ఒక్కొక్కరి గురించి అభిప్రాయాలు, వీడు మంచివాడు వీడు చెడ్డవాడు, అవన్నీ మనం మోస్తుంటాం. వాటన్నిటి వల్ల ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. వీడి బీపీ వచ్చింది, బీపీ వేరే డిజీజ్ కింద చెప్తారు, కానీ ఎక్కడి నుంచి దాని ఆరిజిన్ స్టార్ట్ అవుతుంది, ఈ చిన్నప్పటి నుంచి వాడు నన్ను ఇలా అన్నాడు వీడు నన్ను ఇలా అన్నాడు అని అక్కర్లేనివన్నీ గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది, ఆ ద్వేషం, పగ, రివెంజ్, వెంజెన్స్, ఇవన్నీ లోపల ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా గుండె దడ 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 కొడుతుంటుంది వాడిని చూసేటప్పటికి. ఈ మిగిలినవన్నీ మర్చిపోయి అది ఒకటే గుర్తుండటం మొదలు పెడుతుంది. అప్పుడు వాడికి ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ వస్తుంది.
అలాగా అంటే నివారణకి లొంగని వ్యాధుల్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్నప్పుడు కనుక మనం జాగ్రత్తగా వాటిని చూసి రెక్టిఫై చేసుకోకపోతే. టెన్షన్ చెప్పుకున్నాం కదా, ప్రతిదానికి టెన్షను. పొద్దునే 5 గంటలకి లేమన్నారు కదా మాస్టర్ గారు, 6 గంటలకి ప్రేయర్కి రెడీ అవ్వాలి. అలారం పెట్టాడు 5 నిమిషాలు తక్కువ 5కి. పడుకున్నాడు 10ంటికి, 11ంటికి మెళుకు వస్తుంది. చూస్తాడు అలారం మోగిందా, మర్చిపోయాము మనం ఏమన్నా. మళ్ళీ 12:30 మళ్ళీ లేస్తాడు. లేచి అలారం మోగేసిందేమో, 5:30 అయిపోయినామో, మనం ఇంకా లేవలేదు అని చూస్తాడు. ఇంకే టైం ఏమో మన మైండ్ని బట్టి అవ్వదుగా, టైం బట్టి అవుతుంది. మన మైండ్ని టైంతో ట్యూన్ చేసుకోవాలి. టైం మన బట్టి నడవదు ఎప్పుడు. అలాగా 10 సార్లు చూసుకునేటప్పటికి అలారం కొట్టే టైంకి పడుకొని నిద్రపోతుంది. ఆ టెన్షన్ అనమాట, విపరీతమైన టెన్షన్. చిన్నవాడి నుంచి ఈ అలారానికే టెన్షన్ పడుతున్నారు అనుకోండి, ఇంకెవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని టెన్షను. అరే ముందుకు వచ్చి కూర్చోరా, కిందన కూర్చోమన్నాం అనుకోండి, మనకు అలవాట్లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం కూర్చున్నాం, కాళ్ళు నొప్పుడుతున్నాయి, ఇలా కదిపితే అమ్మో ఎవరైనా ఏదన్నా అంటారేమో అని టెన్షన్కి అలా నిఠారు కూర్చున్నా అనుకోండి. క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరన్నా లేపాలి తను వచ్చి, కాళ్ళు పట్టేస్తాయి. కాబట్టి ప్రధాన టెన్షన్ వల్ల వాడికి ఇంకో రకమైనటువంటి జబ్బుల్లోకి ల్యాండ్ అవుతుంటాడు అనమాట. ఈ టెన్షన్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, టెన్షన్ వల్ల కోపం వస్తుంది. అలాగా ఇన్సల్ట్, వాడేదో తప్పు చేశాడు, పోనీ నేనేదో తప్పు చేశాను అనుకోండి, మాస్టర్ గారు లేపారు, ఎరా నేను మొబైల్ ఆన్ చేయొద్దని చెప్పాను కదా, ఎందుకురా క్లాస్లో ఆన్ చేస్తామని తీసేసుకున్నాను అనుకోండి. ఇంతమంది మధ్యలో నన్ను అన్నారు. ఆ రోజు నుంచి మొదలవుతుంది వాడికి. నెక్స్ట్ డేకి తలనొప్పి, ఆ తర్వాత రోజు జ్వరం. ఈ జ్వరానికి మందులు వేసాం తగ్గలేదు, తలనొప్పికి మందులు వేసాం తగ్గలేదు. ఎందుకు తగ్గుతుంది? కారణం ఎక్కడుంది? ఇన్సల్ట్, అవమానం. అవమానం అనేది అదో మైండ్ సిమ్టమ్ అనమాట. అవమానాన్ని ఏమి ఉండదు అక్కడ. మాస్టర్ గారు వద్దని చెప్పారు, మనం చేసాం, పట్టుకున్నారు, ఈసారి నుంచి చేయకుండా ఉంటే సరిపోతుంది. అది కదా మనకి రావాల్సింది. అది రాదనమాట. రాంగ్ షేడ్ మొదలవుతుంది, అంటే రాంగ్ కనెక్షన్ స్టార్ట్ అవుతాయి మన మైండ్లో. ఆ స్టార్ట్ అయ్యేటప్పటికి అక్కడి నుంచి వాడికి ఇలాగ 2 సార్లు 3 సార్లు 4 సార్లు మొదలైన తర్వాత మెల్లగా వాడు ఇంకేమవుతాడు, ఎవరితో మాట్లాడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నన్నే అవమానిస్తారు, మిగిలిన వాళ్ళందరినీ వదిలేస్తారని వాడికి ఒక ఇంప్రెషన్ ఫార్మ్ అవుతుంది, ఒక షెల్ కట్టుకుంటుంది. అది ఏం చేసినా పగలదు. ఇంకా నేను ఎవరికి అక్కర్లేదు, ఈ ప్రపంచానికి నేను అక్కర్లేదు, ఇలాంటివి ఇంకా ఆగదు. మైండ్ ఒక యాంగిల్లో మొదలైందంటే ప్రొజెక్షన్ దాని ఇష్టమే. ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలైనా అలా ఉండిపోతుంది. స్టబ్బర్నెస్, ఇన్సల్ట్ తర్వాత ఎస్ పడలేదు, అది స్టబ్బర్నెస్. స్టబ్బర్నెస్ అంటే మొండితనం. ఎరా నిన్న చెప్పాం కదరా క్లాస్ జరిగేటప్పుడు మాట్లాడొద్దని, నేను మాట్లాడతాను అయితే ఏంటి అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అని చెప్పారు కదా, మొదటి నుంచి ఇప్పటివరకు చెప్తున్నారు కదా, నేను ఇలానే ఉంటాను, నీకేంటి? స్టబ్బర్నెస్ అనమాట. దానివల్ల ఎందుకు ఇవన్నీ తెలుసుకుంటున్నాం అంటే వీటి వల్ల హ్యాపీనెస్ తప్ప మిగిలినవన్నీ వస్తుంటాయి అనమాట కదా. హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలని చెప్పారు మాస్టర్ గారు ఇవాళ? హ్యాపీగా ఉండాలి. ఆ తప్ప ఇంకో రకంగా ఉంటే హ్యాపీనెస్ రాదు. ఆ తప్ప మిగిలినవన్నీ అనమాట ఇవి. ఎఫెక్షన్స్, మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్. ఒకడున్నాడు, వాడికి పక్కన ఒక ఆవిడ ఎవరో కనిపించేటవాడికి ప్రపంచంలో ఉన్న బాధలన్నీ ఆవిడికే ఉన్నాయని వీడికి అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఆవిడికి హెల్ప్ చేయాలి అని వాడికి ఒక లింక్. ఎలాగైనా ఆ అమ్మాయిని మనం కాపాడాలి, ఆ అమ్మాయి జీవితాన్ని ఇవ్వాలి. వీడేం మనం ఇస్తామా? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇంకా అలాగా పొద్దున రాత్రి వీడు చేయాల్సిన ఉద్యోగం మానేశాడు, ఇంట్లో చేయాల్సిన కర్తవ్యం మానేశాడు. ఇంట్లో వాళ్ళ అమ్మగారికి 103 జ్వరం ఉంది, అదేం పట్టించుకోవట్లా. కానీ ఆ అమ్మాయికి
విపరీతమైన కష్టాలున్నాయని బాధపడుతున్నాడు. కరెక్టా? అదనమాట మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్ అంటే. ఇంట్లో వీడిని ఎవరు జాగ్రత్తగా చూసుకున్నారో వాళ్ళందరినీ పట్టించుకోవడం మానేసి వాళ్ళు ఎవరో మన ఉద్ధరిస్తారని చూస్తుంటాడు అనమాట. అది అలాంటివన్నీ మన మైండ్ పర్వర్షన్స్ అన్నమాట, హ్యాబిట్స్. ఒక దాని వల్ల మన ఇంటెలిజెన్స్ కిందకి లాగేస్తుంది, ఒక్కొక్క హ్యాబిట్ కిందకి లాగేస్తుంది కదా. ఎంతవరకు లాగేస్తుంది అంటే మాస్టర్ గారు ఒక చోట చెబుతారు, వాడు తలనొప్పి వస్తుంది, వాడికి రోజు పొద్దునే కాఫీ తాగడం అలవాటు అనుకో, నాలాంటి వాడికి పొద్దున్నే లేవగానే కాఫీ తాగాలి. వాడేమో తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్ళిపోయాడు అనుకోండి, దేహం వదిలేసి, వాడికి ఈ అసోసియేషన్ పోదు కాఫీతోటి. కాఫీ తాగాలి అని మనసు చెప్తుంటుంది, కానీ తాగడానికి నోరు ఉండదు. దాంట్లో నుంచి బయటకు వచ్చాం ఆల్రెడీ మనం. చుట్టుపక్కల వాళ్ళందరూ కాఫీ తాగుతుంటారు, మనకు కాఫీ ఉండదు. అలా తిరుగుతుంటాం, దాన్ని విదేహులు అంటారు వాళ్ళని. దేహం వదిలేసి అలా చుట్టూ తిరుగుతుంటారు. అంటే మనం వదిలేసిన వెంటనే నాన్ అటాచ్మెంట్ అక్కడ అనమాట. ఎంత దర్జాగా మాస్టర్ గారు ఏం చెప్పారు, మనం కారు దిగి ఎంత దర్జాగా ఇంట్లోకి వస్తామో, శరీరం దిగేసిన తర్వాత అంత దర్జాగా నడుచుకుని వెళ్ళిపోవాలి ఇంకో దగ్గరికి అని చెప్పారు. అది పోతుంది అనమాట, అసోసియేషన్స్ వల్ల కిందకి లాగేస్తుంటుంది. మనం ఎంతవరకు వెళ్ళింది చూసారా? మైండ్ సెట్ అవ్వకుండా మనం వదిలేస్తే నెక్స్ట్ మళ్ళీ ఆ వాసనల దగ్గరే పుడతాం. ఎందుకు? కొన్ని ప్లేసుల్లో చాలా ఆశ్చర్యం. ఒకసారి మాస్టర్ గారి దగ్గరికి ఒకరిని తీసుకొచ్చారు. పాపం వాడు మెంటల్లీ రిటార్డెడ్ అనమాట, అసలు నడవలేడు, వాడంతటి వాడు ఏం చేయలేడు, మాటలు రావు, ఆల్మోస్ట్ పెరాలిటిక్ కండిషన్ అనమాట వాడికి. వాడు పుట్టి ఒక 16 years అయిన తర్వాత మాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చి వాళ్ళిద్దరు చాలా మంచివాళ్ళు, భార్యాభర్తలు, ఎవరికి ఏం హాని తలపెట్టిన వాళ్ళు కాదు. మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒకటే అడిగారు, ఇవన్నీ సరేనండి, మెడిసిన్స్ ఇవన్నీ సరే, మాకు బుద్ధి తెలిసింది మొదలు మేము ఎవరికి అపకారం చేయలేదు, తోచినంత ఉపకారమే చేసాం. అయినా మాకు ఇలాంటి వాడు పుట్టాడు, వీడికి అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవ చేస్తూనే ఉన్నాం, వీళ్ళలో ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు, ఎందుకని మాకు ఇలాంటి వాడు పుట్టాలి? మన అందరికీ వస్తుంది కదా, నేను ఒక్కడే మంచివాడిగా ఉన్నాను, నాకే ఎందుకు వస్తాయి ఇవన్నీ, మనకు అందరికీ అనిపిస్తుందా లేదా? మనం ఏం తప్పు చేయకుండానే ఎందుకు మనకి కష్టాలు కలగాలి అనిపిస్తుందా లేదా అని వాళ్ళు మాస్టర్ గారిని అడిగేటప్పటికి వాళ్ళు అడిగారు కాబట్టి చెప్పారు మాస్టర్ గారు, ఏం లేదు, కిందటి జన్మలో మీరిద్దరూ చాలా ధనవంతులు, వీడేమో మీ దగ్గర పాలేరుగా పనిచేశాడు ఆ లైఫ్లో, వాడినేమో వాడి చేత చచ్చెట్టు చాకరీ చేయించుకుని వాడికి అన్నం పెట్టకుండా ఏడిపించారు మీరు, కాబట్టి ఈ లైఫ్లో ఆ రుణం తీర్చుకుంటున్నారు. మీరు ఇప్పటి వరకు వాడి మీద బ్యాడ్ ఇంప్రెషన్ లేదు కాబట్టి ఇప్పటి వరకు ఇంకొక మ్యాక్సిమం 2 yearsలో వాడి శరీరం వదిలేస్తాడు, అక్కడితో ఆ కర్మ కట్ అయిపోతుందని చెప్పారు. అదే కనుక మీరు ఏంట్రా వీడు చచ్చిపోతే బాగుండు అనే థాట్ కనుక మీకు వస్తే కనుక ఇది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది, వాడిని వదిలించుకోలేరు, ఇంకో 5-6 సంవత్సరాలు లాగుతుందని చెప్పారు. సరే, ఎంతవరకు ఉంటుంది అది? అంటే ఒక మైండ్ కనుక డీవియేట్ అయితే దాని అసోసియేషన్ మనకి ఎన్ని జన్మల వరకు లాగేస్తున్నాం అని చెప్పడం. మనం ఏదో మంచిది అనుకుంది వద్దన్నారని మాస్టర్ గారి నుంచి దూరంగా, ఎవరికైనా అనిపించవచ్చు, మాస్టర్ గారు అన్నారు కదా అని మనం వెళ్ళిపోతే ఆయనకేమన్నా నష్టమా? మనం వెళ్ళిపోతే ఎవరికి నష్టం? అదనమాట. మన ఏదో డిస్పెన్సరీకి అరే ఇవాళ నువ్వు ఇక్కడికి రాకు, ఇంటి దగ్గర ఉండి అన్నారు అనుకో, ఏంటో ఇన్ని సంవత్సరాల నుంచి డిస్పెన్సరీ వర్క్ వస్తున్నాను, నన్నే ఇంటి దగ్గర ఉండిపోమన్నారు. మనలో ఏది అడ్జస్ట్ చేయాలనుకున్నామో మనకి తెలియదు కదా. కాబట్టి అవన్నీ మనకి తెలిసిన జ్ఞానం అంతా లిమిటేషన్ అనమాట. ఎందుకు తెలుసుకుంటున్నాం ఈ సైన్సెస్ అన్ని అంటే అందుకు. ఎందుకు మనం ఇవన్నీ చిన్నప్పుడే రెక్టిఫై చేసుకోవాలంటే అందుకు. అవి చేసుకోకపోతే ఏమవుతుంది, అలా జన్మల తరబడి దీంట్లోనే ఉండిపోతాం, మళ్ళీ వదలటం, మళ్ళీ ఎక్కడో పుట్టడం. మనకి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఈ బాడీలో ఉన్నప్పుడే జరుగుతుందని చెప్పారు. అంటే హాలిడేస్లో మనం ఎవరైనా చదువుకోం కదా, హాలిడేస్లో ఎవరైనా చదువుకుంటారా? ఆడుకుంటాం. మళ్ళీ చదువుకోవాలంటే మళ్ళీ స్కూల్ తెరవాలి కదా, అప్పుడే నేర్చుకోగలం. కాబట్టి బాడీలోకి వచ్చినప్పుడే అనుభవించగలం, ఆ కర్మ అయ్యే వరకు కూడా బాడీస్లోకి వస్తూనే ఉంటాం. అందుకని సెల్ఫ్ డిసిప్లిన్ ఎందుకంటే అది కట్ చేయడం కోసం. ఆల్రెడీ మనం చేసేసినవి ఇప్పుడు అనుభవిస్తున్నామని తెలుసుకోవాలన్నమాట. రోగాలు కానీ భావరోగాలు కానీ ఏదైనా సరే ఎందుకు వస్తుందంటే ఇదివరకు మనం చేసుకున్న దానివల్ల వస్తుంది.
కాబట్టి ఇప్పుడు దీనికి ఏం చేయాలో ఉపచారాలు చేయటమే. ఈ మందులన్నీ మనం ఎందుకు ఇవన్నీ చదువుకుంటున్నాం అంటే వీటి నుంచి మనం సెల్ఫ్ డిసిప్లిన్. ఒక మందు వేసాం, వాడు దాని నుంచి రిలీవ్ అయ్యాడు, మళ్ళీ పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఫస్ట్ రోజు మాస్టర్ గారు చెప్పిన సెల్ఫ్ డిసిప్లిన్లోకి వెళ్ళాలి. లేకపోతే మందులు అంతవరకే కాపాడగలవు, మళ్ళీ వెనక్కి తీసుకురాగలవు, కానీ మళ్ళీ దాంట్లోకి వెళ్లకుండా మందులు ఏవి కాపాడలేవు, ఏ సిస్టమ్ అయినా సరే. అలాగే ఫియర్, డెసిసివ్నెస్ అంటే డెసిషన్ తీసుకోవడం అనేటువంటిది ఉంటుంది, డిసైడ్ చేసుకోవడం. కొంతమందికి చాలా ఇండెసివ్, ఏమి చేయలేరు. ఒక ఆవిడ ఉందనుకోండి, ఇండెసివ్నెస్ ఉందనుకోండి, ఆవిడకి రోజు అడుగుతుంది, ఏమండి ఇవాళ ఏం చేయమంటారు, ఏదో చేయవే, ఏమో రోజు చేసేదే కదా, ఏమైనా గెస్ట్ వస్తున్నారా అంటే కాదు మీరు చెప్పండి, ఏదో చేయమన్నాను కదా చెయ్యి పర్వాలేదు నేనేం అనలే అంటే కాదు మీరు ఏదో చెప్పండి అంటే దాని మీద ఇండెసివ్నెస్, ఏది కూడా తీసుకోలేరు. ఆ డెసిషన్ తీసుకోపోతే ఏమవుతుంది, కెరియర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు, ఏమో ఆలోచిస్తున్నానండి. ఏదో చేసేయకూడదు కదా, ఆలోచించి చేయాలి. తీరా చేసేసిన తర్వాత ఉంటుంది కదా అది, అలాగనమాట. ఇండెసివ్నెస్, డిసైడ్ చేసుకోలేడు. ఏదో డిసైడ్ చేసుకుని ముందుకెళ్తే మనకి ఏదో ఒక ట్రైనింగ్ ఏదో ఒకటి ఉంటుంది, కానీ అలా డిసైడ్ చేసుకోకుండా ఉండిపోతే ఏమి చేయాలి, అక్కడే ఉండిపోతాం అనమాట కదా, లైఫ్ స్టేక్ అయిపోతుంది. గురువు గారు దగ్గర 2 శిష్యులు ఉన్నారట. 2 శిష్యులు అడవి దాటాలట. గురువు గారు ఇద్దరికి ఒక టార్చ్ లైట్ ఇచ్చాడు, రాత్రి అయిపోయింది. సరే ఒకడు వెళ్ళిపోయాట, ఒకడు అక్కడే ఉన్నట్టు. ఏరా ఇక్కడే ఉన్నావు అంటే పొద్దున వచ్చి, ఏంటండి గురువు గారు మిమ్మల్ని ఏం అడిగాను మీరేమి ఇచ్చారు, ఏమిట్రా ఏమైంది అన్నట్టు. టార్చ్ చేస్తే 3 అడుగులే ఉంది, ఆ తర్వాత మరి అలాగే 3 అడుగులే పడుతుంది. అరే భలేవాడివరా, మరి ఫస్ట్ వాడు నువ్వు ఎలా వెళ్ళేవరా అంటే 3 అడుగులు కనిపించిన దాన్ని నేను నడుస్తున్నాను, అక్కడి నుంచి 3 అడుగులు కనిపించింది, అలా దాటేశాను గురువుగారు అన్నట్టు. కాబట్టి గురువుగారు చెప్పింది మనం చేయడం మొదలు పెడితేనే నెక్స్ట్ ఏం చేయాలో తెలుస్తుంది. చెప్పింది మొత్తం అంతా తెలుసుకున్న తర్వాత ఆచరిద్దాం అనుకుంటే అక్కడే ఉండిపోతాం మనం. ఇండెసివ్నెస్, ఫియర్, లాఫింగ్. అదేంటండి లాఫింగ్ ఎలా, సిమ్టమ్ ఎలా అవుతుంది, నవ్వడం ఎలా సిమ్టమ్ అవుతుంది కదా, అంటే ఎవడు నవ్వు ఆడుకుంటుంది. కొంతమంది నవ్వు ఆపుకోలేరు. ఏరా నవ్వు వస్తుంది, ఎందుకు నవ్వుతున్నారు అంటే మళ్ళీ నవ్వు వస్తుంది. అలా నవ్వుతూనే ఉంటారు ప్రతిదానికి, కారణం లేకుండా. ఎవ్వరు లేరు, పోని వాడు ఒక్కడే ఉన్నాడు, మనం దూరం నుంచి వాడిని అబ్జర్వ్ చేస్తే నవ్వుతూనే ఉంటాడు. అంటే మేనియా, ఏదైనా సరే మేనియా, ఒక లిమిటేషన్ ఉంటుంది అనమాట కదా, దానికన్నా ఎక్కువైతే మేనియా అంటారు. పిచ్చి అంటాం కదా మనం నవ్వుకు. అలా వీపింగ్, ఇందా చెప్పుకున్నాక ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తున్నారంటే ఇంకా ఏడుపు వస్తుంది వాళ్ళకి. కొంతమంది ఈ నవ్వుతుంటారు, లోపల ఏడుస్తుంటారు. ఏంటో వీళ్ళు ఎప్పుడు ఇంతే, మన ఏదో ముందంటున్నారు కానీ తర్వాత ఏం చేస్తారు, ఎవరు ఏడుపు వాళ్ళకు ఉంటుందన్నమాట. అలాగా వీపింగ్, ఇవన్నీ కూడా న్యాచురల్గా వస్తే పర్లేదు, అవి ఇంకా వాటిల్లోనే మన జీవితం అంతా వ్యర్థమైపోతుంటే దాన్ని మేనియా అంటారు అనమాట. ఫెయిత్, బిలీఫ్, దేనైనా నమ్మడం కదా. అన్నీ మాస్టర్ గారు చెప్పమన్నారు ఇక్కడికి వచ్చి క్లాసులు. చెప్పమంటే ఏమనుకుంటా, మాస్టర్ గారు చెప్పమన్నారు కానీ వీళ్ళందరూ ఫాలో అవుతారా ఏంటి అని పెంచవచ్చు నాలాంటి వాడికి. లేకపోతే ఎందుకు టైం వేస్ట్ అనిపించవచ్చు. టైం వేస్ట్ అయితే మాస్టర్ గారు ఎందుకు చెప్తారు? మాస్టర్ గారు అన్ని వేల మందికి ఈ విజ్ఞానాన్ని అందిస్తే అందులోంచి ఒక 10 మంది తయారైతే వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తే ఇవాళ మనకి ఇంతమంది ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు. అంటే మాస్టర్ గారిని అడిగారట, మాస్టర్ గారు మిమ్మల్ని ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా మీకు, వీళ్ళందరూ మిమ్మల్ని ఫాలో అవుతారా అంటే, లేదు నేను వేళ మీద లెక్క పెట్టుకోగలను, ఒక 10 ఫ్యామిలీస్ మ్యాక్సిమం నేను ఆచరించింది ఫాలో అవుతూ ఉండొచ్చు అని చెప్పాట ఆ కాలంలో. అంటే ఇంతమందికి ఎందుకు చెప్పడం అంటే, వీళ్ళలో ఒక్కళ్ళైనా సరే మాస్టర్ గారు చెప్పింది ఆచరిద్దాం అని వాడికి ఆ జీలు వచ్చి ఆచరిస్తే ఇట్ ఈస్ నాట్ వేస్ట్ కదా. అమ్మవారు సనత్ సుజాతల వారు అడవిలో వెళ్తున్నారట, అమ్మవారు ప్రత్యక్షమైంది ఆయనకి. అయితే దండం పెట్టారట. ఏంటి అంటే, ఏంటో ఆ గుడ్డివాడు ఇలా చేస్తున్నాడంటే, నీకు అది వాడితో అసోసియేషన్ ఉంది కదా, వాడి మీద ద్వేషం ఉంది కాబట్టి
నువ్వు వెళ్ళి వాడికి చెప్పవలసి వస్తుంది, వెళ్ళి చెప్పు, అది వాడికి పనిచేయదు కానీ లోకానికి పనికి వస్తుంది అన్నారు. అదే సనత్ సుజాతీయం మనకు మాస్టర్ గారు ఇచ్చినటువంటి లెక్చర్లో ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా మాస్టర్ గారు చెప్పిన పని చేస్తున్నాం అంటే దాని ఉపయోగం ఉంటుందా లేదా అని మనకు సంబంధించినటువంటి విషయం కాదు. మనం ఎందుకు చేయమన్నారంటే మనలో ఉన్న రెక్టిఫై అవ్వడం కోసం. నువ్వు చెప్పరా అని ఎందుకన్నారంటే మామూలుగా చదవట్లేదు కాబట్టి, క్లాస్ చెప్తే ఇంకోసారి రిఫ్రెష్ అవుతుంది కాబట్టి నువ్వు కూడా వాళ్ళతో పాటు చదువుకో అని అర్థం అనమాట. అదేనా? అలా మనం అందరం కలిసి చదువుకోవడం అంతేవాసి అంటారు అనమాట. అంటే శిష్యుడు ఫస్ట్ వచ్చినప్పుడు కానీ చదివేటప్పుడు చెప్పుకునేటప్పుడు గురువుతో పాటుగా నేర్చుకునేవాడు. అంటే ఇక్కడ గురువు నేర్చుకుంటాడు, శిష్యుడు నేర్చుకుంటాడు, అలాగనమాట. అంతేవాసిని అంటారు. అలాగా ఇవన్నీ కూడా మైండ్లో ఉండేటువంటి పర్వర్షన్స్. అలానే పర్సనల్ హిస్టరీ. తర్వాత మైండ్ సిమ్టమ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అర్థమైందా? అవి ఎన్ని రకాలుగా ఉంటాయో. ఎందుకంటే మనకి ఏదన్నా ఇందులో లక్షణం ఉందనుకోండి, ఇప్పుడు ఫియర్ ఉందనుకోండి, నాకు ప్రతిదానికి ఫియర్ ఉందనుకోండి, అందరూ ధైర్యంగా కనిపిస్తాడు కానీ ఆవిడ భయం వాడుకుంటుంది ఉండదా ఏంటి అనిపిస్తుంది నాకు. ఫియర్ ఉండటం న్యాచురల్ అనిపిస్తుంది. అలానే కోపం ఉందనుకోండి, నాకు ఎవడైనా కోపం రానివాడు అసలు ఉంటాడా ఈ ప్రపంచంలో అనిపిస్తుంది. కోపం రావడం న్యాచురల్ అనిపిస్తుంది. ఆ న్యాచురల్ అనిపిస్తుంది కానీ న్యాచురల్ కాదు అది. ఎందుకంటే హ్యాపీనెస్ కన్నా ఇంకో యాంగిల్లో మనం ఉంటున్నాం కాబట్టి. అవన్నీ కూడా మైండ్ సిమ్టమ్స్. పర్సనల్ హిస్టరీ అంటే మనం జనరల్ సిమ్టమ్స్ అని చెప్పుకున్నాం కదా నిన్న, మనిషి మొత్తానికి సంబంధించినటువంటివి. అవి వాటి యొక్క లక్షణాలు మనం అడిగి తెలుసుకోవాలి. ఎపిటైట్ అంటే ఆకలి, థర్స్ట్ దాహం, స్లీప్ నిద్ర. ఎరా నిద్రపోయావా అంటే నిద్రపోయింది సార్ అంట. ఎలాగా? మాస్టర్ గారు చెప్పారు, నేను చూశానండి 11ంటికి చూశాను టైం, నిద్రపోతూనే ఉన్నాను. 1 గంటకి చూశాను, నిద్రపోతూనే ఉన్నాను. 3 గంటలకు అప్పటికి నిద్రపోతూనే ఉన్నాను. 5 గంటలకు కూడా నిద్రపోతున్నాను సార్ అంటే నిద్రపోవట్లేదని అర్థం. కాబట్టి నిద్ర పట్టట్లేదండి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మాస్టర్ గారు అందరి మధ్యలో లేపి ఎందుకురా మొబైల్ తెచ్చామని అడిగారు, ఇన్సల్ట్. అప్పుడు నేను నిద్ర పట్టట్లేదు. అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ అనమాట. అలాగా ఎన్ని సంవత్సరాలైనా నిద్ర పట్టట్లేదు సరిగ్గా. కళ్ళు మూసుకోగానే అదే సీన్ గుర్తొస్తుంటుంది. లేకపోతే యాక్సిడెంట్ అయింది, రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది, మనకి దెబ్బలు తగిలాయి. లేకపోతే పక్కన యాక్సిడెంట్ అయింది, అది చూసి మనం భయపడ్డాం. ఆ రోజు నుంచి కళ్ళు మూసుకోగానే అదే కనిపిస్తుంది, నిద్ర పట్టట్లేదు. అలాగా నిద్ర ఎందుకు పట్టట్లేదు అనేటువంటిది కనుక్కోవాలన్నమాట. డ్రీమ్స్, కళలు. ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, వాడి కళ్ళు ఇలా మూయంగానే అని అరుస్తుంటాడు. పిల్లలు చాలామంది అరుస్తారు నిద్రలో ఊ అని. ఎందుకంటే ఇప్పుడు మొబైల్లో చూస్తారు ఆ దెయ్యాలు గీయాలని, గోస్ట్స్. కళ్ళు మూసుకోగానే మన మీదకి వస్తున్నట్టు ఉంటాయి. అరుస్తున్నాడు. ఏంటోనండి వీడు నిద్రలో అరుస్తున్నాడు, నిద్రలో మాట్లాడుతున్నాడు, లేకపోతే నిద్రలో క్లాస్లో చదువుకున్నామని చెబుతున్నాడు. రకరకాలు. పెర్స్పిరేషన్ అంటే స్వెట్టింగ్ అన్నమాట. స్వెట్టింగ్ ఎలా ఉంటుంది అంటే విపరీతమైన స్వెట్టింగ్ అండి. వీడికి పుట్టినప్పటి నుంచి తలలో నుంచి విపరీతమైన స్వెట్టింగ్, దిండు తడిసిపోతుంది, మిగిలిన చోట చెమటలు లేవు. లేకపోతే వీడు టెన్షన్ పడితే కాళ్ళల్లో, అరికాళ్ళల్లో, అరిచేతుల్లో విపరీతమైన చెమటలు. లేకపోతే వీడు తింటున్నప్పుడు విపరీతంగా చెమటలు ఉంటాయి, తర్వాత ఉండవు. ఇవన్నీ కూడా వీడికి ఏదైనా టెన్షన్ వస్తే విపరీతంగా చెమటలు పట్టేస్తాయి, దిగ చెమటలు పోసేస్తాయి. మామూలుగా ఉన్నప్పుడు ఏమి ఉండవు. అట్లా అనమాట. చెమటలు దేనికి పోస్తున్నాయి, ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయి, ఎప్పుడు తక్కువ అవుతున్నాయి, అవన్నీ కూడా మనం అడగాలి. లేకపోతే వీడికి చెమట పడితే ఎవరు ఉండలేమండి పక్కన, విపరీతమైన వాసన. పాపం వాడు ఏం చేయలేడు. వాడు అప్పటికి రోజుకి 5-6 సార్లు స్నానం చేస్తాడు ఈ వాసన భరించలేక. అయినా సరే లోపల నుంచి వచ్చేది కదా. అలాంటి వాసన దేన్ని ఇండికేట్ చేస్తుంది? లోపల విలువైనటువంటి పదార్థాలు, ప్రోటీన్స్ అలాంటివి ఏమైనా ఉంటే అవి బయటికి వచ్చేస్తుంటాయి అనమాట. అప్పుడు అలాంటి వాసన వస్తుంది. అందుకని వాళ్ళని చూసి ఎందుకు హోమియోపతి మనం చదువుకుంటే అంటే అలాంటి వాళ్ళని మనం అసహించుకోవడం మానేయాలన్నమాట. వాళ్ళ మీద జాలి చూపించాలి.
వాళ్ళకి ఏం చేయాలో అది మనం చేయగలిగిన సహాయం చేయాలి. అలా అన్నమాట. దానికోసం మనం ప్యూరిఫై అవ్వటానికి. యూరినేషన్ ఆపుకోలేకపోతున్నాం అండి. ఒకసారి థాట్ వచ్చిందంటే బాత్రూమ్కి వెళ్ళే వరకు కూడా ఆగట్లేదు, అలా బొట్లు పడిపోతున్నాయి. లేకపోతే సెన్సేషన్ వస్తుందండి, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత యూరినేషన్ అవ్వట్లేదు. ఇవన్నీ కూడా యూరినేషన్లో ఎలాగ, ఎప్పుడు మామూలుగా అవుతుందా, లేకపోతే ఎప్పుడు పసుపచ్చగా అవుతుందండి, లేకపోతే ఎర్రగా అవుతుందండి, లేకపోతే అందులో తుక్కు వచ్చినట్టుగా వస్తుందండి, లేకపోతే చీము వస్తుంది, నెత్తురు వస్తుంది. ఇవన్నీ కూడా మనం కనుక్కోవాలి. మిగిలిన మనం ఈ పర్సనల్ హిస్టరీ దగ్గర నుంచి మనం మళ్ళీ రేపటి క్లాస్లో చదువుకుందాం. వాసుదేవ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ, మనందరం కూడా ఇవాళ అంతా మెట్లే ఉపయోగించాలి. లిఫ్ట్ రిపేర్ వచ్చింది, దాన్ని బాగు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మధ్యలో ఉండిపోతాం. అందుకని ఈ ఒక్క రోజుకి మనందరం కూడా మెట్లను ఉపయోగిద్దాం. వాసుదేవ.